హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి ఇడ్లీ చేశానండి. అది కూడా కలర్ఫుల్గా పాలకూర క్యారెట్ తోటి నేను ఇడ్లీ అనేది చేశానండి. మీకు ప్లేట్కి ఇడ్లీ అంటుకోకుండా మంచి టిప్స్ తోటి నేను ఇట్లా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పాలకూర వచ్చేసి నార్మల్ వాటర్లో బాగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మనము హాట్ వాటర్ని బాగా మరిగిచ్చేసి అందులో మనం ఈ హాట్ వాటర్లో వేసేసి మనము బాగా ఒక 5 మినిట్స్ పెట్టేసుకున్నామంటే కొంచెము మనకి పాలకూర అనేది మెత్తబడుతుంది. ఎందుకంటే ఇలా చేసామంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం పేస్ట్ చేసుకున్నాము అని అంటే. ఇలా తీసేసుకొని మనము మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనము ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా సపరేట్ చేసుకోవాలి. నేను ఇడ్లీ బ్యాటర్ అనేది ఇందులో వేసుకొని పాలకూర ఉంది కదా ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకుంటున్నాను. పాలకూరలోనే కొంచెం సాల్ట్ వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మనము నీట్గా కలిపేసుకున్నామంటే బ్యాటర్లో మనకి పాలకూర పేస్ట్ అనేది కలిసిపోతుంది. ఇందులో ఎలాంటి సోడా ఉప్పు అనేది నేను వేయలేదండి. ఓన్లీ సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ తీసేసుకొని ఆ సైడ్ ఈ సైడు మనకి వేస్ట్ పార్ట్ అనేది తీసేసుకొని రౌండ్గా ఇలా ముక్కలు అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా కొద్దిగా వాటర్ వేసేసి ఫైన్ పేస్ట్ అనేది చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము ఇంకొక బౌల్లో వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా అది ఒక బౌల్లో వేసేసుకోవాలండి. మీకు సరిపడా వేసుకున్న తర్వాత ఆ బ్యాటర్ని వచ్చేసి క్యారెట్ పేస్ట్ చేసుకున్నాం కదా ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆ బ్యాటర్ అనేది కలుపుకోవాలండి. నీట్గా మనకి ఇడ్లీ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి. మనకి ఇడ్లీ అతుక్కోకుండా ప్లేట్స్కి నీట్గా రావడానికి మనం ఆయిల్ అనేది పూస్తాం కదా ఆయిల్ అప్లై చేయకుండా ప్లేట్స్ని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్తో తడుపుకొని మనము ఇడ్లీ బ్యాటర్ని పెట్టుకున్నాము అని అంటే మనకి ఇడ్లీ అనేది అంటుకోకుండా వస్తుంది. ఇది మనము ఒక ఇడ్లీ ఉడికిన తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టేసి మనము తీసుకున్నామంటే ఇడ్లీ అనేది నీట్గా ప్లేట్కి అంటుకోకుండా వస్తుందండి. ఇప్పుడైతే మనము ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్లోకి నేను వేసుకుంటున్నాను. 1 బై 1 వేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ తురుము పేస్ట్ పెట్టుకున్నది నేను ఫస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పాలకూరది వేసుకుంటున్నానండి. ఇలా కలర్ఫుల్గా మనము చేసి పెట్టామంటే పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి ఫ్లాగ్ ఉంది కదా ఆ ఫ్లాగ్ కలర్స్ నేను తీసుకున్నానండి. మనము కలర్స్ వేసామంటే హెల్త్కి మంచిది కాదు కదా అందుకని ఇలా ఆకుకూరలతోటి క్యారెట్స్ బీట్రూట్ మనము ఇలా పేస్ట్ చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్లో వేసేసి కలుపుకొని ఇలా ఇడ్లీలు చేసి పెట్టామంటే బ్రేక్ఫాస్ట్గా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేసి నేను వైట్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఇలా నింపేసుకున్నాను కదా ఎప్పుడైతే నేను ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను వాటర్ని ఇందులో ఇడ్లీ బౌల్స్ని పెట్టేసి ఒక 1/2 అవర్ ఉడకబెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో మనకి అస్సలు అడుగనేది అంటుకోకుండా నీట్గా వచ్చేసాయి. చూడండి ఈ టిప్ కానీ ఫాలో అయ్యారంటే మనకి ఇడ్లీ అనేది నీట్గా ప్లేట్స్కి అంటుకోకుండా వస్తుంది.
అన్నీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనము ఇలా నీట్గా సర్వ్ చేసేసి పిల్లలకి కలర్ఫుల్గా ఎర్ర చట్నీ కానీ లేదంటే పల్లీల చట్నీ కానీ లేదంటే పుట్నాల చట్నీ కానీ ఇలా వేసేసి సాంబార్లోకి కానీ ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు నీట్గా తింటారు. కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇష్టపడి తింటారు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.